అందరికి నమస్తే. మొన్న సినిమా వాళ్ళకు గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ఇచ్చిండ్రు తెలుసు కదా. ఆ గద్దర్ అవార్డ్స్లో పుష్ప సినిమా కూడా అవార్డు ఇచ్చారు. అల్లు అర్జున్ పిలిచినప్పటి నుంచి స్టేజ్ మీదకి పోయే వరకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా జరిగినాయి. అల్లు అర్జున్ మనసులో పెట్టుకున్నది అయితే వెరీ క్లియర్ కనబడుతుంది. అంటే అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. సినిమా థియేటర్ దగ్గర ఒక ఫ్యామిలీ సినిమాకి పోయినరు రాత్రిపూట. అల్లు అర్జున్ ర్యాలీ తర్వాత మహిళ చనిపోయింది, అబ్బాయి ఇప్పటికి ఇంకా కోలుకోలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి స్పీచు, తర్వాత అల్లు అర్జున్ మీద కేసు, అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్ వచ్చినా వదలలేదు, ఎంత తెలుసు కదా. బహుశా ఆయన మనసులో పెట్టుకున్నట్టున్నాడు అల్లు అర్జున్. ఆయన వచ్చినప్పటి నుంచి పోయే వరకు ఏం జరిగింది, ఆయన యాటిట్యూడు, తర్వాత ఆయన ఇచ్చిన డైలాగు చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి దానిపైన. అసలు ఆయన ఇచ్చిన డైలాగ్, పుష్ప డైలాగ్ మాట్లాడిన కదా వేదిక మీద, అది డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కోసమే అన్నాడు అనేది అందరు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఫేస్ కూడా చేంజ్ అయిపోయింది ఆ డైలాగ్తోన. అసలు ఏం జరిగింది, అసలు ఆయన వ్యవహారం ఏంది ఒకసారి చూడండి. ఎంత అంటే అంతే, అది చూపిస్తే మీకు అర్థమవుతుంది. మీరు చూసిన సిగ్నల్ టీవీ డిజిటల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టార్ట్ చేద్దాం. యా వస్తున్నాడు. వచ్చింది కదా రాగానే అసలు ఈయన ముఖం కూడా చూస్తలేడు, ముఖ్యమంత్రి ముఖం కూడా చూస్తలేడు. ఇట్లా ఇగో అంతే, కళ్ళల్లో నా ఐ కాంటాక్ట్ అంటారు కదా, నో ఐ కాంటాక్ట్. రైట్ అయిపోయింది. తెచ్చిపెట్టుకున్న నవ్వు ఆయనది, అల్లు అర్జున్ది తెచ్చిపెట్టుకున్న నవ్వే, రేవంత్ రెడ్డిది తెచ్చిపెట్టుకున్న నవ్వే. ఎవరు హార్ట్ఫుల్గా లేరు అక్కడ. మాట్లాడమని పిలిస్తే డైలాగ్ కొట్టింది. నిజానికి ఇట్లాంటి వేదికల మీద ఎవరు డైలాగులు కొట్టే అవకాశం ఉండదు, సినిమా డైలాగులు ఇయ్యరు. కానీ చూడండి ఒకసారి. బలవంతంగా నవ్వుతుండు, నేను చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుండు ఏమంటాడా అని బట్టి విక్రమార్క గారు. బట్టి వచ్చినట్టున్నాడు రేవంత్ రెడ్డి. కన్ఫ్యూజ్ అవుతుండు, ఇంకా ఆడికి కూడా కన్ఫ్యూజ్గా బట్టి విక్రమార్కని క్లియర్గా అంటుండు. రేవంత్ రెడ్డి అనే దగ్గరికి వచ్చే వరకు కొంచెం కన్ఫ్యూజ్. బట్టి ఎట్లయినా సరే అది చెప్పాలి పేరు. ఈయన ఒక్కడే కాదు, ఆ ప్రోగ్రాంకి వచ్చిన చాలామంది అద్దం ముందు నిలబడి పక్క సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు, ఓ అనుముల అంటే ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది, ఏ రేవంత్ రెడ్డి అనాలి, ఓ వద్దు రేవంత్ రెడ్డి అనాలి, ఇట్లా బట్టి వచ్చిర్రు వాళ్ళు. Not possible without my lovely director Sukumar Garu. Darling, thank you so much. I love you. The award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajmouli Garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 హిందీలో రిలీజ్ చేయమని చెప్పవి అంటే ఈ ఫినామినన్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ అకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై. ఏమన్నాడు, స్పెషల్ అవార్డు అన్నాడు. ఏ సినిమా మీదైతే రేవంత్ రెడ్డి గంటసేపు అసెంబ్లీలో మాట్లాడినరో వాళ్ళ మంత్రి సీతక్క ఇది స్మగ్లింగ్ సినిమా అని ఆరోపణలు కామెంట్లు చేసినరో లాస్ట్కి ఆ సినిమాకి అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. దీనిలో మరి ఇప్పుడు సీతాక రెస్పాండ్ అయితే బాగుంటుంది. స్మగ్లింగ్ సినిమాకి అవార్డు ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ కూడా చెప్తే బాగుంటుండే. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడమే ఆ సందర్భంలో తప్ప ఇది ఫర్దర్ నెక్స్ట్ దేనికి దారి తీస్తే అనేది అంచనా వేయకపోవడం వల్ల జరుగుతుంది అట్లా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్. ఐ లవ్ యూ మై ఆర్మీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగు ఇక్కడనే ఉంది డైలాగ్. అసలు డైలాగులు ఎవరు చెప్పారు, అట్లా డైలాగులు చెప్పుకుంటూ పోతే ఆడ అవార్డు తీసుకున్నంత మాట్లాడి వాళ్ళ సినిమాలో డైలాగులు చెప్తే అది 2 రోజులు అవుతుంది ప్రోగ్రామ్. కానీ ఇక్కడ ముందే ప్రిపేర్ అయ్యి ఇచ్చిండు అల్లు అర్జున్. ముందే అక్కడ ఏం డైలాగ్ చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ప్రిపేర్ చేసినట్టుంది. అప్పటిదప్పుడు కాకుండా
ప్రిపరేషన్ అయ్యి వచ్చాడు మొత్తానికి. ఒకసారి ఆ డైలాగ్ వినండి. డైలాగ్ వింటుంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ముఖాలు మాత్రం అబ్జర్వ్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇంకో సీరియస్ అయిపోయాడు. బట్టి విక్రమార్క అయితే మామూలుగా కాదు. అల్లు అర్జున్ నేను తగ్గేదేలే అంటే ఈయన కూడా ఇట్లా అంటుండు తలకాయ. ఆయన కూడా తలకాయ అట్లా ఊపుతున్నాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతుంది. అసలు ఎంత అంటే అసలు రేవంత్ రెడ్డిని పట్టించుకోడు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి, ఆయన సరే ఇష్యూస్ ఏమైనా జరుగుండొచ్చు కానీ పట్టించుకోవాలి కూడా. అటిట్యూడ్ మరి అల్లు అర్జున్ అటిట్యూడ్ కూడా ఒకసారి చూడండి మీరు. అసలు పట్టించుకోడు. వాళ్ళు ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని అయితే అసలు ఆ దిల్రాజ్తో ఉంటుంది, దిల్రాజ్ ఎమ్మడో ఇచ్చేస్తాడు. ఆ అటిట్యూడ్ కూడా చూడాలి మీరు. మర్చిపోతే క్షమించండి, పేర్లు మర్చిపోతే. తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. జై తెలంగాణ చూసిండ్రా? అది కూడా సెటేరే. జై తెలంగాణ. అసలు ఆ వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు, డిప్యూటీ సీఎంఏ జై తెలంగాణ అన్నాడు. ఫస్ట్ చాలామంది అవార్డు తీసుకున్నారు కానీ అల్లు అర్జున్ ఒక్కడే జై తెలంగాణ అన్నాడు. తర్వాత బాలకృష్ణ అన్నాడు. అది కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ లాగానే అనిపించింది. ఎందుకంటే ఆయన ముందర పోయి జై తెలంగాణ అనాలంటే మరి చూడండి. ఇగో పాపం ఆయన పిలిచి ఆలోచిస్తుంటే కూడా రప్ప వెళ్ళిపోతుండు. ఇందాక డైలాగ్ చెప్పిండుగా రప్ప అని అట్లా వెళ్ళిపోతుండు. ఓ మనోడు చూడు ఎంత డల్ అయిపోయాడు ముఖ్యమంత్రి. అంత వెళ్ళిపోతుండు అంతే. కనీసం ఆగి కూడా తీసుకోలే. కనీసము ఆ పేపర్ ప్రశంసాపత్రం ఇచ్చారు కదా, ఇట్లా పోతూనే ఉన్నాడు. దిల్రాజు వెనుక పిలుస్తుంటే ఇట్లా చూసి ఇలా తీసుకొని వెళ్ళిపోయాడు అంతే. అందరు ఏమంటారు తెలుసా, నయ్యం ఆ డైలాగ్ కొట్టిండు అల్లు అర్జున్. ఇంకో డైలాగ్ ఉంటుంది పుష్పల, తొక్కల సీఎం అని. అది కొడతాడేమో అనుకున్నారంట. ఆడ డైలాగ్ చెప్తా అంటే అసలు ఈయన ఏం డైలాగ్ చెప్తారని కొద్దిసేపు అల్లు అర్జును వాళ్ళ నాన్న అల్లు అరవింద్ వాడు ఉన్న వాళ్ళంతా ఊపిరి బిగబెట్టుకున్నారంట. ఏం డైలాగ్ చెప్తాడు ఈయన కొంపదీసి ఆ తొక్కలో సీఎం అనే డైలాగ్ అని కొడితే ఇప్పుడు ఎటు అవుతుందో ఏమవుతుందో అని. కాకపోతే ఎవరి దళాలను వాళ్ళు తగిలింది. ఆయన కొట్టిన డైలాగు ఎవరి కోసం అన్నాడో ఎవరి దళాలను వాళ్ళు తగిలింది అనేది సోషల్ మీడియాలో మొత్తం ప్రచారం చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్యమంత్రి కదా, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఇష్యూస్ గొడవలు ఏమైనా ఉండొచ్చు కానీ కొంచెం అటిట్యూడ్ చూపకుండా ఉంటే బాగుంటుండే. ఇప్పుడు ఆయన మనసులో కోపం ఉంది. ఆయన మనసులో అప్పుడు ఏం జరిగిందనే దాని మీద అల్లు అర్జున్ బాగా హర్ట్ అయ్యిండు. ఆ విషయాన్ని ఇక్కడ వేదిక మీద చూపించిండు అనేది మాత్రం వెరీ క్లియర్గా అర్థమైంది. ఇక దాని తర్వాత నో కామెంట్స్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదు. తర్వాత మీరు ఎవరు మనసులో పెట్టుకోవద్దని లాస్ట్లో ఒకసారి చెప్పిండు. కానీ అప్పటికే ఇదంతా జరిగిపోయింది. అల్లు అర్జున్ మొత్తం రేవంత్ రెడ్డితో వ్యవహరించిన తీరు, ముఖ్యమంత్రి గారితో వ్యవహరించిన తీరు కొంచెం ఈయనేంది ముఖ్యమంత్రిని పట్టించుకోవడం అనే వ్యవహారం ఒకటి కనిపిస్తుంది. ఇంకోటేమో రేవంత్ రెడ్డి చేసిన దానికి అల్లు అర్జున్ చేసింది కరెక్టే అని సమర్థించే వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆ డైలాగ్ గురించి మాత్రం చాలా చర్చ జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.